అకాల వర్షంతో నేను రాత్రి కురిసిన అకాల వర్షాలతోటి ఇటు పసుపు పంటలు కానీ రైతులు నేను ఎంతో నష్టం చేసినాయి. దాంతోపాటు మొక్కజొన్న, వరి పొలాలు ఇప్పుడే దానికి ఏంటంటే ఈనుడు అంటే ఇట్లా పూత వచ్చే టైంకి వర్షాలతో అది పూత పోతే ఏంటంటే ఎక్కువ శాతము వడ్లు వెయిట్ రాకుండా పోతుంది. ఈ పంటలకు అన్నిటికీ అకాల వర్షాలతోటి నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఎక్కడైతే పంట నష్టం జరిగిందో మీ అందరిని సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము 2 ఎకరాలు పసుపు వేసినాము. ఆ పసుపు అంతా ఆగిపోయింది. ఇప్పుడు వాస్తవంగా అమ్ముకునే దశ, బీట్లు లేవని వారం రోజులు నుండి నిన్న ఒక్కరోజే బీట్లు ఉన్నదని చెప్పి ఆపినాము. లేకపోతే నిన్న పోయేదే. ఇప్పుడు దీంతో ఒక సుమారు 2 లక్షలు దీనికి పసుపు లాసు. మొక్కజొన్న అయితే ఒక 6 ఎకరాలు వేసినాము. 6 ఎకరాలు మొత్తానికి నష్టం, అంటే కింద ఒరిగింది. ఈ పొలాలు కూడా ఒక 6 ఎకరాలు వేసినాము, దాంతో కూడా నష్టమే. ఇప్పుడున్న వాతావరణం వర్షాలతోటి నష్టపోయిన రైతులందరూ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం. మాది జగిత్యాల జిల్లా చలియల్ గ్రామం. మాది పెద్ద విలేజీ. ఇక్కడ రాత్రి కొట్టినటువంటి వర్షానికి ఈదురుగాలులకు మొక్కజొన్న, నువ్వులు, మామిడి పంటలు అన్నీ దెబ్బతిన్నాయి. అలాగే మన మొక్కజొన్న పాలు పోసే దశకు వచ్చింది. అట్లాంటి నష్టపోయినాం రైతులందరం. నువ్వులు కూడా పూత దశలో ఉన్నాయి. ఆ నువ్వు పంటలు కానీ మామిడి పంటలు కానీ ఒక్క కాయ లేకుండా మామిడి పంటలు కూడా రాలిపోయినాయి. ఈ మామిడి పంటలకు కానీ మొక్కజొన్నకు కానీ మన గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని మనకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే మన మొక్కజొన్న రైతులు కానీ ఎకరానికి 20,000 చొప్పున నష్టపోయిన రైతులకు నష్టం అందించాలని, అట్లనే నువ్వు పంటలకు అందించాలని, మామిడి రైతులు కూడా మా చలిగల గ్రామంలోనే అతిపెద్ద మామిడి మ్యాంగో సెంటర్ ఉంది కాబట్టి మాకు కొండపోయినా కానీ మామిడి తాలు ఇప్పుడు ధర లేదు అని అట్లా నష్టపోతున్నాం. ఇట్లా కూడా ఎదురుగాళ్లకు నష్టపోయిన సంగతి మన దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి అందరూ దయచేసి మన గవర్నమెంట్ కానీ, మన సీఎం కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ అందరూ దృష్టికి తీసుకుపోయి గ్రామాన మన ఏవోలను కానీ హార్టికల్చర్ వాళ్ళని కానీ పంపించి సర్వే చేసి మనకు ఎకరానికి 20,000 చొప్పున అందించాలని కోరుకుంటూ మీ అందరి